Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలుసుకుందాం. ముఖ్యంగా మర్డర్ కేసులో వెపన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపకపోతే, ఫోరెన్సిక్ సైన్స్ లెబారెటరీకి పంపకపోతే కేసు కొట్టేస్తారా? అంటే అదర్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు కేసు కొట్టేయకుండా శిక్ష వేయవచ్చున? ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. జస్టిస్ సుభాష్ చంద్ అండ్ ఆనంద్ సేన్ ఆఫ్ జార్ఖండ్ హైకోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ అమీర్ మాలిక్ అండ్ అనదర్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్, criminal appeal number 806/2017, decided on 24th May 2024. The law, Jharkhand High Court upheld the conviction of life sentence to the accused. Actually, accused name is different. Amir Malik is a close relative. He has filed the appeal. So, conviction is upheld. అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. డుమ్కా కోర్ట్ అని ట్రయల్ కోర్ట్ వేసిన దాన్ని కన్ఫర్మ్ చేశారు. దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే, డిఫెన్స్ చెప్పేది, ది వెపన్ ఆఫ్ ఆఫెన్స్ వాజ్ నాట్ అట్ ఆల్ సెంట్ ఫర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, దర్ ఫోర్ ది ఎవిడెన్స్ కెనాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. కానీ కోర్ట్ ఏం చెప్పింది, నాన్ సెండింగ్ ఆర్ నాన్ ఫార్వర్డింగ్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్ దట్ టు ది ఎఫ్ఎస్ఎల్ డస్ నాట్, ప్లీజ్ రిమెంబర్, బికమ్ ఫ్యాటల్ వెన్ దెర్ ఈస్ ఇనఫ్ డైరెక్ట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఇదన్నమాట. సో ఎందుకు అవసరం అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. కానీ దీనివల్ల పంపకపోయినా పర్వాలేదని మాత్రం నేనైతే చెప్పను. ఒక మాజీ పోలీస్ అధికారిగా కంపల్సరీగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఈజ్ 100% వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతవరకు చేస్తున్నారు పోలీసు అనేది వేరే సంగతి, వారికి తెలిసిందే. ఎందుకంటే ఒక బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్ని మీరు ఎఫ్ఎస్ఎల్ పంపించినప్పుడు ఎఫ్ఎస్ఎల్ ఏం చెబుతుంది, ఎస్ దేర్ ఈజ్ బ్లడ్, ఇట్ ఈస్ హ్యూమన్ బ్లడ్. కానీ ఈ బ్లడ్ డిసీజ్డ్దా ఎక్యూజ్డ్దా అని బ్లడ్ గ్రూపింగ్ చేయట్లేదు. అక్కడ చాలామంది ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీలో దెబ్బతింటున్నారు. సో అది వేరే సంగతి. ఎఫ్ఎస్ఎల్కి పంపాలి, కానీ బై మిస్టేక్ పంపలేదు, అప్పుడు పరిస్థితి ఏంటి అది ఇక్కడ చెబుతుంది. అక్కర్లేదు, పంపకపోయినా అదర్ ఎవిడెన్స్ ఉంటే గ్యారంటీగా శిక్ష వేయవచ్చు. ఎందుకంటే సెక్షన్ 42 ప్రకారం, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో కొరాబరేటివ్ ఎవిడెన్స్. సెక్షన్ 42 దగ్గర మీకు చెప్తాం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. రైట్, కమింగ్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఒకసారి కేస్ ఫ్యాక్ట్స్ చూద్దాం. దిస్ హ్యాపెన్ ఇన్ ది ఇయర్ 2011, 11/8/2011 ఎట్ అబౌట్ 4:50 AM, తెల్లవారుజామున 4:50కి వైఫ్ హస్బెండ్ ఇద్దరు పడుకున్నారు. పక్కన వాళ్ళ అంకులు ఆంటు పక్క రూమ్లో పడుకున్నారు. ఇంకో రూమ్లో వాళ్ళ పిల్లలు పడుకున్నారు. 3 rooms సైడ్ బై సైడ్ హౌస్, సైడ్ బై సైడ్ 3 rooms. ఈ అమ్మాయి వైఫ్ పేరు సోమన్ బాస్కి. జార్ఖండ్ కాబట్టి ఈ పేర్లు మనకు పెద్దగా అర్థం కావు. సో వైఫ్ తెల్లవారుజామున 4:50కి భర్త నేష్ కిష్కు వీడు అని కేకలేసేటప్పటికి ఈవిడ లేచింది. ఎట్ ద టైమ్ ఇట్ సెల్ఫ్ దెర్ వాజ్ అ డాగర్ అంటే హీ వాజ్ అటాక్డ్ విత్ అ డాగర్ ఆన్ హిస్ స్టమక్. ఈ లోపలికి వెళ్ళి ఉంది. ఇలా చూసేటప్పటికే ఎక్యూజ్డ్ పర్సన్ వాజ్ గోయింగ్ అవే. హీ హాజ్ ఓపెన్డ్ ద డోర్, అంటే డోర్ కొంచెం ఎజార్ అంటే కొంచెం తీసుంది, బయటికి వెళ్తున్నాడు. వాడిని చూసింది, గుర్తుపట్టింది దేవుడు. సో మిగతా ఎవిడెన్స్ అంతా పెద్ద ఇంపార్టెంట్గా దీంట్లో ఈ పాయింట్ మీద మీకు ఫోకస్ చేస్తాను అన్నమాట. షీ హాస్ narrated the same thing in the court. సో ఇక డిఫెన్స్కి వచ్చేటప్పటికే డిఫెన్స్ వాళ్ళు చాలా చెప్పారు. ఈ అమ్మాయే కావాలని వీడిని చంపేసి వేరే ప్రియుడితో వెళ్ళాలని పెట్టింది. ఈ అమ్మాయి అరిచింది, లేచినప్పుడు ముద్దాయిని చూడలేదు. అంటే షీ హాజ్ నాట్ సీన్ వెన్ ది అక్యూజ్డ్ వాజ్ ఇన్ఫ్లిక్టింగ్ ది ఇంజరీస్ విత్ ఎ డాగర్ ఆన్ ద డిసీజ్డ్. చనిపోయిన అతని మీద, భర్త మీద వాడు పొడిచేటప్పుడు చూడలా. పొడిచిన తర్వాత భర్త కేకేస్తే లేచింది. క్వైట్ న్యాచురల్, చూడకపోవచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే సడన్గా వచ్చేసారు. సో కోర్టు అది తీసుకుంది. సెకండ్ పాయింట్, ది వెపన్ ఆఫ్ అఫెన్స్ వాజ్ నాట్ సెంట్ ఫర్ ఎఫ్ఎస్ఎల్, బట్ పిఎం ఎగ్జామినేషన్ ఈస్ దేర్.
PM examination has clearly stated that death is due to incised injury. Dagger డైరెక్ట్గా ఇన్సైజ్డ్ అనుమానం అక్కర్లేదు. ఎవిడెన్స్ ఉంది, డైరెక్ట్ ఎవిడెన్స్. ఈవిడ కాకుండా చుట్టుపక్కల కీ బ్యాన్ అరిచి మా అంకుల్ని అందరు లేపి హాస్పిటల్కి చేర్చి వాడిని హాస్పిటల్కి పెట్టిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆఫ్టర్ 2 or 3 hours he died. These are all mitigating factors, circumstantial evidence. And she saw the accused running away. Last scene theory, running away. So కాబట్టి హియర్ ఈవెన్ దో వీళ్ళు ఏం పెట్టారు, మోటివ్ ఈఎంఐఏ కావాలని, మోటివ్ ఈజ్ నాట్ అలవెంట్ ఇన్ దిస్ కేస్ అని చెప్పి హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేస్తూ ఇక్కడ వెపన్ ఆఫ్ అఫెన్స్, whether it has to be sent for FSL or not, whether it is important, definitely important, but failure to send the same does not vitiate, does not become fatal, does not ipso facto become a negative aspect for giving conviction. అది ఓన్లీ కొరాబరేటివ్ ఎవిడెన్స్, మిగతా ఎవిడెన్స్ ఇనఫ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు శిక్ష చేయడానికి ఏంటి, కాబట్టి FSL ఈజ్ నాట్ నెసెసరీ అని క్లియర్గా చెప్పారు. దీంట్లో 2 కేసులు కూడా జార్ఖండ్ హైకోర్టు రిలై అయినటువంటి కేసులు కూడా యాజ్ లా స్టూడెంట్స్ యూ హ్యావ్ టు లర్న్. నెంబర్ 1 ఈజ్ ముక్తియార్ సింగ్, MUKHTIYAR, ముక్తియార్ సింగ్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2009 కేసు. 2009 ఒక సంవత్సరం నుంచి జాగ్రత్త 7 or 9 గుర్తు, ఏదో తప్ప మీరు రాసింది నాకు అర్థం కాదు. సెకండ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ హకమ్ సింగ్ 2005. ఈ 2 కేసులు బేస్ చేసుకొని గౌరవ జార్ఖండ్ హైకోర్టు వారు ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కేసులు మనకు చాలా ఇంపార్టెంట్. సహజంగా మొదట్లోనే చెప్పాను, నేనైతే FSL పంపకపోతే ఒప్పుకోను, కానీ జరిగిన డిఫెక్ట్ని మళ్ళీ తేలేము. కాబట్టి బేసింగ్ ఆన్ అవైలబుల్ ఎవిడెన్స్, వెదర్ యూ కెన్ గివ్ కన్విక్షన్ ఆర్ నాట్, అబ్సల్యూట్లీ ద కన్విక్షన్ కెన్ బి సస్టైన్డ్. దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కేస్. సో ప్లీజ్ follow the case law and enrich your legal knowledge. Thank you.